ఏంటి భయ్ పిలిచారు? బ్లేడ్, ఈ హత్యా ప్రయత్నం నన్ను చంపడం కోసం జరుగుంటుందని నా అనుమానం. పొరపాటున వేదిక వాళ్ళ నాన్నగారికి ఆ బుల్లెట్ తగులుంటుంది. మలేషియాలోని మన శత్రువుల్లో ఎవడో ఒకడో మన కోసం ఇక్కడికి వచ్చుంటాడు. జాగ్రత్తగా ఉండాలి. భాయ్, శత్రువులు ఎవరున్నారు? ఏ కేసు ఉంది? మనం అవన్నీ క్లియర్ చేసుకునే కదా ఇక్కడికి వచ్చింది. హలో భాయ్, మీరిక్కడ? ఓ ముఖ్యమైన విషయంగా మిమ్మల్ని కలుసుకోవాలనుకున్నాను, అందుకే వెంటనే వచ్చేసాను. నేనిప్పుడు మీతో పర్సనల్గా కొంచెం మాట్లాడాలి. మీరు ఫీల్డ్ వదిలేసి వచ్చిన తర్వాత నాకు ప్రతి విషయంలోనూ కష్టాలు ఎదురయ్యాయి. నాకు కొన్ని కోట్లు నష్టం వచ్చింది. మీరు చివరిసారిగా నాకు డీల్ పూర్తి చేయాలి. డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు. కృష్ణ, డబ్బు గురించి కాదు, తెలుసు కదా, నేను అవన్నీ వదిలేసి కొత్త జీవితం ప్రారంభిస్తున్నాను. మీరోసారి డీల్ ఏమిటో వినాలి భాయ్, ఆ తర్వాత మీరు నిర్ణయించుకోండి. ఒక మర్డర్, దామోదర్జీని చంపాలి. నిన్న దామోదర్ మీద హత్యా ప్రయత్నం చేసింది నేనే. కృష్ణ, బి కంపెనీస్ అన్నిటికీ అధిపతి దామోదర్జీ. మీరు ఖాళీ చేయించిన ప్రాపర్టీస్ అన్నీ దామోదర్జీవే. బి కార్పొరేషన్, వేదిక కార్పొరేషన్, వాటన్నిటినీ చూసుకోవడానికి దామోదర్ నియమించింది స్వయంగా తన బావమరిదైన గోపీకృష్ణని. వేదికని ఒకవైపు ప్రేమిస్తూనే మరోవైపు తన ఎస్టాబ్లిష్మెంట్స్ని సర్వనాశనం చేశారు మీరు. ఇవన్నీ నేను ప్లాన్ చేసినవి కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగాయి. బి కంపెనీస్ ప్రాపర్టీస్ మొత్తం నాకు కావాలి. అది నా పట్టుదల. అందుకు దామోదర్జీ మరణించాలి. ఇప్పుడు నా అధీనంలో ప్రాపర్టీస్ కోసం దామోదర్జీ కేసు వేశాడు. కేసులో ఆయన గెలుస్తాడు. అది జరగకూడదు. సో మీరు నాకు సాయం చేయాలి. మీరు ప్రారంభించిన వి కార్పొరేషన్ డీల్ని మీరే పూర్తి చేసి ఇవ్వాలి. ఎమోషనల్ కాకుండా ఆలోచించండి. మీకు ఇదేమీ కొత్త విషయం కాదు కదా. దీనివల్ల మీకు నష్టమేం లేదు. ఏ ఆటంకం లేకుండా హ్యాపీగా వేదికని పెళ్లి చేసుకోవచ్చు. మీరు రోజు ఇలాంటివి ఎన్నో డీల్స్ చేస్తారు. కొంచెం ఆలోచించండి. ఇందులో వచ్చే లాభం 50-50. మీకు లైన్ క్లియర్, నాకు లైన్ క్లియర్. దీంతో శాశ్వతంగా తేజ మాయమైపోతాడు. మీరిది చేయనంటే నేను ఇంకెవరి చేతనైనా సరే చేయించగలను. కానీ కేసు మీ మీదకే వస్తుంది. ఆ విధంగా పోలీసులకు ఇవ్వడానికి నా దగ్గర చాలా సాక్ష్యాలున్నాయి. ముఖ్యమైన సాక్షి గోపీకృష్ణ. బెదిరింపు కాదు, నా అవసరం. ఇంకో దారి లేదు. సో రేపు సాయంత్రం 6 గంటల వరకు నేను వెయిట్ చేస్తాను. బాయ్. దామోదర్ గారు ఎలా ఉన్నారు? కృష్ణ, ఇక్కడ మీరు కూర్చోండి. అదేంటి సార్, నా ఫ్రెండ్కి ప్రమాదం జరిగిందని తెలిసాక వచ్చి పరామర్శించడం నా డ్యూటీ కదా. ఓకే, థ్యాంక్స్. చెప్పండి కృష్ణ, ఏమిటి విశేషాలు? విశేషం అంతా ఇక్కడే ఉంది కదా. వేదిక పెళ్లి గురించే కదా మీరంటున్నది. మంచి అలయన్స్ ఒకటి వచ్చింది. వాళ్ళ కుటుంబం అంతా నాకు నచ్చింది. అబ్బాయి కూడా మంచివాడు. మీరేం చెప్పద్దు, నాకన్నీ తెలుసు. మీకు తెలియనివే కొన్నున్నాయి. మీరేమంటున్నారు? ఇతనే కదా వేదికనిచ్చి పెళ్లి జరిపించాలని మీరు నిర్ణయించుకున్న రోషన్ వర్మ. కానీ ఇతను రోషన్ వర్మ కాదు, తేజ. తేజాభాయ్ అనే అండర్ వరల్డ్ క్రిమినల్. వాట్?
వద్దు, కొట్టకండి. చెప్పరా చెప్పు. నేను నిరపరాధిని సార్. నా తలకి తుపాకీ గురి పెట్టి వాళ్ళు నా చేత ఇదంతా చేయించారు. ఇక్కడున్న పిచ్చాడు గోపీకృష్ణ కానే కాదు. ఇక్కడున్న గోపీకృష్ణ గారికి పిచ్చేమీ లేదు. ఇదంతా వాళ్ళ పథకం. వేదిక మేడంని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు వేసిన ప్లాను కదా. అవును. అంతేకాదు సార్, రోషన్ కుటుంబంలో వాళ్ళందరూ క్రైమ్ రిపోర్ట్స్ లో నేరస్తులు. మీరు ఒక కంప్లైంట్ రాసివ్వండి, అందరినీ అరెస్ట్ చేసి బొక్కలో తోస్తాను. ఆఫీసర్, అలా మీరు లాక్కు రావడానికి, ఇష్టానికి కొట్టడానికి తేజ ఏమీ వీధి రౌడీ కాదు. దామోదర్జీ ఎక్కడికి వెళ్లి దాక్కున్నా అతను వెతుక్కుంటూ వస్తాడు, వేటాడి పట్టుకుంటాడు. మనకు కావాల్సింది సాక్ష్యాధారాలతో వాడిని అంతం చేయడం అని తెలుసుకోండి. శత్రువును అంతం చేసేటప్పుడు వేళ్లతో సహా పెకిలించాలి. కేవలం కొమ్మల్ని మాత్రం కొట్టేస్తే అది మళ్ళీ పెరుగుతుంది. సో తేజ అంతం కావాలంటే అతన్ని ట్రాక్ చేయాలి. మనం పన్నే పద్మ వ్యూహంలోంచి బయటికి రాలేని విధంగా ఇరికించాలి. కానీ ఇదంతా మనం సార్, మనం ఇది చేసి తీరాలి. చెయ్యక తప్పదు. ఇంకో మార్గం లేదు. అంత పెద్ద డేంజర్లో ఉన్నారు మీరిప్పుడు. కరెక్ట్గా చెప్పాలంటే క్రిటికల్ స్టేజ్. సార్, 1 minute. నేను పెళ్లికి శుభలేఖ ఇవ్వడానికి వచ్చాను. పెళ్లి కూతురు మీకు తెలుసు, వేదిక దామోదర్. వరుడు మలేషియాలో ప్రముఖ బిజినెస్ మ్యాగ్నెట్, మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన మోహన్ కృష్ణ గారి కొడుకు సంజయ్ కృష్ణ. కళ్యాణ మండపం అడ్రస్ అందులో క్లియర్గా రాసింది. ఈ విషయంలో మీరేవైనా చేయాలనుకుంటే ఫేస్ టు ఫేస్ చూసుకుందాం. దేనికైనా మేము రెడీ. ఈ పెళ్లి కాస్త కానివ్వండి, అందరినీ ఈడ్చుకుపోయి లాకప్లో పడేస్తా. వీళ్ళ మొహాలకి జాయింట్ ఫ్యామిలీ. బాబు రోషన, బాధపడకు. కాస్త మనసు విప్పి మాట్లాడుకుంటే ఈ అపార్థాలన్నీ తొలగిపోవచ్చు. నువ్వెలాగైనా సరే ఓసారి వేదికను కలుసుకో. విషయం వివరంగా చెప్పు. నీకు ఇబ్బందిగా ఉంటే మేం వెళ్ళి మాట్లాడతాం. వద్దు, ఇందులో ఎవరు జోక్యం చేసుకోకండి. ఈ రోజుతో నేను అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాను. లాయర్ గారు, భాయ్, వీళ్ళు ఒక్కొక్కరికి ఎంత డబ్బు ఇవ్వాలో ఇచ్చేసి పంపించేయండి. నువ్వేమనుకుంటున్నావురా? నువ్విచ్చే ముష్టి డబ్బుల కోసం మేము ఇలా అన్నాం అనుకుంటున్నావా? ఒక్క విషయం అన్నయ్య ఉండు. రోషన్, కూలి డబ్బుల కోసం నటించడానికి మేము ఇక్కడికి వచ్చినా బంధాల విలువేమిటో మా అందరికీ తెలుసు. జీవితంలో ఎన్నో రకాల అవసరాలు ఉంటాయి. వాటి కోసం మేము ఎన్నో వేషాలు వేశాం. కానీ నీలాంటి బంధువున్న కుటుంబం కావాలని మేము కోరుకుంటున్నాం. ఒక్క నెల కలిసున్నా మనది కుటుంబం కాదంటావా? నువ్వు చెప్పు, ఇప్పుడు మేమేం చేయాలి? భాయ్, రేపా పెళ్లి జరిగే సమయంలో దామోదర్ని చంపి ఆ నేరాన్ని మీ మీదకు నెట్టేయాలని కృష్ణ ప్లానట. మలేషియాలో ఉన్న మన వాడొకడు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. ఇక ఊరుకోకూడదు భాయ్. ఏంటో ఆలోచిస్తున్నావు? నీ వల్ల కాదండి, చెప్పు, మేమే ఏదో ఒకటి చేస్తాం. వద్దు, ఏం చేయాలో నాకు తెలుసు. దీన్ని ప్రారంభించింది నేనే కాబట్టి ముగింపు కూడా నేనే ఇవ్వాలి.